పాకిస్తాన్లో చెలరేగిన తాజా హింస, పాకిస్తాన్ ఆర్మీ తుపాకీ తూటాలకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో దాదాపుగా 30 మంది మరణించారు. ఇంకా అది అధికారిక లెక్క మాత్రమే, అంతకు మించి ఉండొచ్చనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు దీని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆజాద్ కశ్మీర్ అంటే స్వేచ్ఛా కశ్మీర్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పీఓకేకి అక్కడి ప్రజలు పెట్టుకున్న పేరది. పేరుకే అది ఆజాద్ కశ్మీర్. అవును, కానీ పాక్ ప్రభుత్వం పీఓకేలోని ప్రజలను దారుణంగా అణచివేస్తూ ఉంది. వారం రోజుల్లో దాదాపు 100 మంది నిరసనకారులు పాక్ ప్రభుత్వ హింసకు బలైపోయారు అంటూ అక్కడ వాళ్ళే స్వయంగా చెప్తున్నమాట. 4 నాయకులను పట్టిస్తే పాక్ గవర్నమెంట్ ₹1 కోటి ఇస్తానని ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఏం జరుగుతూ ఉంది? వందలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి, వేల మంది రోడ్ల మీదకు రావడానికి అసలు కారణం ఏంటి? ఈ వీడియోలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ చీకటి కోణాన్ని, అక్కడ రాజకీయ రహస్య కుట్రల గురించి వివరంగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. గత వారం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటే JAACకి చెందిన 4 లీడర్లను పట్టుకోవడానికి ఏకంగా ₹1 కోటి రివార్డ్ ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారట. షౌకత్ నవాజ్ మీర్, ఉమర్ నజీర్ కశ్మీరీ, ఖవాజా మెహ్రాన్ అర్షద్, సర్దార్ అమన్ ఖాన్లను వీళ్ళు 4 ఇప్పుడు పట్టివ్వాలంటోంది. వీళ్ళు చేసిన నేరం ఏంటి అనే ప్రశ్నగా మీకు వస్తోంది. మాట్లాడుకుందాం. తమ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడమే వీళ్ళు చేసిన నేరం అనేది అక్కడ వినిపించమాట. ముందుగా ఇప్పుడు ఈ రేంజ్లో గొడవలు జరగడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఈ ఏడాది జూలై 27న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే అక్కడి ప్రభుత్వం మొత్తం 45 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాలను శరణార్థుల కోసం కేటాయించింది. ఇదే ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీస్తుంది. ఈ సీట్ల రిజర్వేషన్ అనేది కేవలం స్థానిక ప్రజల గొంతు నొక్కడానికి, ఇస్లామాబాద్కి అనుకూలంగా ఉండేలా చేసుకుంటున్న ఒక రాజకీయ కుతంత్రమని ఆరోపణలు వచ్చాయి. దీనిపై హక్కుల సంఘం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC మండిపడింది. దీనికి వ్యతిరేకంగా జూన్ 9న ఒక భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ నిరసన సభ జరగడానికి ఒకరోజు ముందు నుంచి అక్కడ భద్రతా సిబ్బంది ఘర్షణలకు తెరలేపారు. అక్కడి ప్రజల ఆగ్రహం కేవలం ఈ సీట్ల రిజర్వేషన్ మీదే కాదు, ఈ సీట్లకు సంబంధించి రిజర్వేషన్ల మీదే కాదు, ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలవ్వడం. నిరసనకారుల డిమాండ్లు చూస్తే పాకిస్తాన్ అక్కడ ఎలాంటి నరకం చూపిస్తుందో అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్న హింస, తరచూ ఇంటర్నెట్పై నిషేధం, తీవ్రమైన విద్యుత్ కొరత, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు, పెరిగిపోయిన నిరుద్యోగం, వీటన్నిటికీ తోడు రాజకీయంగా తమను తొక్కి పెడుతున్నారని కడుపు మంటతో ప్రజలు రోడ్లపైకొచ్చారు. కానీ ప్రభుత్వం చేసిందేంటి? శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నారనే నెపంతో జాక్ని గత వారమే నిషేధించింది. అది కూడా సాధారణ చట్టం కింద కాదు, యాంటీ టెర్రరిజం యాక్ట్ కింద. తమను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం దారుణమైన అణచివేత చర్య అంటూ జాక్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హక్కుల కోసం అడిగితే టెర్రరిస్టులు అని ముద్ర వేస్తారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న ఈ క్రూరమైన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయంపై స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. We continue to see in this context a pattern of fake news and videos emanating from Pakistan. It is a desperate attempt by Pakistan to cover up its own failings and deflect attention away from its human rights abuses. There are reports of police brutality, which you would have seen. There are several reports in Pakistan occupied Kashmir in which several people have been killed. There are several more who have been injured. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and its abuses. We continue to see in this context a pattern of fake news and videos emanating from Pakistan. It is a desperate attempt by Pakistan to cover up its own failings and deflect attention away. Right? Adi. రణధీర్ జైస్వాల్ స్టేట్మెంట్.
ఆయన ఏమన్నారంటే పాకిస్తాన్ చేస్తున్న ఈ అన్యాయాలపై, మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ సమాజం రియాక్ట్ కావాలి, వారిని నిలదీసి బాధ్యులని చేయాలి. కేవలం ఇండియానే కాదు, స్వయంగా పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం కూడా ఉగ్రవాద నిరోధక చట్టం కింద జాట్ని నిషేధించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బలవంతపు నిర్బంధం, ప్రజలు, పోలీసులు ప్రాణాలు కోల్పోవడం, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని హెచ్ఆర్సిపి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ తీవ్రంగా తప్పుపట్టింది. అసలు ఇంత వింటూ ఉన్నాం కదా, కానీ ఒక పాయింట్ క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది. ఏంటది? అసలు ఈ పీఓకే కథ ఏంటి అనేది, ఇది ఎలా ఏర్పడింది? దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం చరిత్ర పేజీలు కొన్ని అలా వెనక్కి తిరిగేయాల్సిందే. అది 1947 బ్రిటిష్ ఇండియా విభజన జరిగినప్పుడు భారత స్వాతంత్ర చట్టం రాచరిక సంస్థానాలకు 3 ఆప్షన్స్ ఇచ్చింది. అందులో మొట్టమొదటిది భారతదేశంలో చేరడం, రెండోది పాకిస్తాన్లో చేరడం, ఇక మూడోది స్వతంత్రంగా ఉండడం. జమ్మూ కాశ్మీర్ పాలకుడైన మహారాజా హరిసింగ్ మొదట స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. కానీ 1947 అక్టోబర్లో పాకిస్తాన్ ట్రైబల్స్ని, ఆ తర్వాత 1948 మేలో తన సొంత ఆర్మీని కశ్మీర్లోకి పంపి అక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నించింది. అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ పన్నాగం అప్పటి నుంచి. దీంతో మహారాజా హరిసింగ్ 1947 అక్టోబర్ 26న భారతదేశంతో విలీన పత్రంపై సంతకం చేశారు. ఇది భారత ప్రభుత్వ చట్టం, అంటే 1935 నాటి మాట. అలాగే భారత స్వతంత్ర చట్టం 1947. దాంతోపాటు ఇంటర్నేషనల్ లా ప్రకారం 100% లీగల్. ఇండియాలోని మిగతా 560కి పైగా స్వదేశీ సంస్థానాలు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా భారత్లో కలిసిపోవడానికి సంతకాలు చేశాయి. కానీ పాకిస్తాన్ అక్రమ చొరబాటు వల్ల తలెత్తిన ఈ సంఘర్షణ 1949లో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. ఆ కాల్పుల విరమణ రేఖే కశ్మీర్ను విభజించింది. దాంతో జమ్మూ కాశ్మీర్లో సుమారు 35% భూభాగం పాకిస్తాన్ ఆక్రమణలోనే ఉండిపోయింది. అర్థమైంది కదా పాయింట్ ఇప్పుడు. అదే ఈరోజు మనం పిలుస్తున్న పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దీనికోసం మనం 1994 కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1994 ఫిబ్రవరిలో భారత పార్లమెంట్ ఉభయ సభలు ఏకగ్రీవంగా ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించాయి. అది జమ్మూ కాశ్మీర్ మొత్తం భారతదేశంలో అంతర్భాగం, పాకిస్తాన్ తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలి అని భారత స్పష్టంగా డిమాండ్ చేసింది. ఇప్పుడు పీఓకే అసలు ఎలా నడుస్తుందో చూద్దాం. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని 2 భాగాలుగా విభజించింది. ఒకటి ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఏజేకే. ముజాఫరాబాద్ ఈ ఏజేకేకి రాజధాని. ఇందులో మీర్పూర్, ముజాఫరాబాద్, పూంచ్ అనే 3 డివిజన్లలో 10 జిల్లాలు ఉన్నాయి. రెండోది గిల్గిత్ బాల్తిస్తాన్. దీన్ని 2009 ఆగస్టు వరకు ఉత్తర ప్రాంతాలు అని పిలిచేవారు. కాగితాల మీద చూస్తే పీఓకేకి ఒక సొంత రాజ్యాంగం ఉంది, అసెంబ్లీ ఉంది, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్, సుప్రీంకోర్టు అన్నీ ఉన్నాయి. కానీ ఇదంతా కేవలం ఒక భ్రమ. పేరులోనే ఆజాద్ ఉంది, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పాకిస్తాన్ అణిచివేత, బానిసత్వం కనిపిస్తుంది. వాస్తవం ఏంటో తెలుసా? పాకిస్తాన్ అఫీషియల్ రాజ్యాంగంలో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా అనే 4 రాష్ట్రాల పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ లిస్టులో ఈ ఏజేకే పేరు ఎక్కడా ఉండదు. పాకిస్తాన్ నేషనల్ పార్లమెంట్లో వీళ్ళకి అసలు ప్రాతినిధ్యమే లేదు. నిజమైన పవర్ అంతా పాకిస్తాన్ ప్రధాని నేతృత్వంలోని 14 మంది సభ్యుల కశ్మీర్ కౌన్సిల్ చేతిలోనే ఉంటుంది. ఇందులో 6గురిని పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది. 1974 నాటి ఆజాద్ కశ్మీర్ మధ్యంతర రాజ్యాంగ చట్టం ప్రకారం ప్రతి చిన్న నిర్ణయానికి కూడా ఇక్కడి ప్రభుత్వం ఇస్లామాబాద్ వైపే చూడాలి. ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ ప్రభుత్వం. అవును. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా, వ్యక్తి అయినా కశ్మీర్ పాకిస్తాన్లో విలీనం చేయాలనే ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లపై నిషేధం విధిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా పాకిస్తాన్కు అనుకూలంగా ఉంటామని అఫిడవిట్పై సంతకం పెట్టాల్సిందే, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారు. పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 257, ఆర్టికల్ 1 ప్రకారం వీళ్ళు కేవలం వాడుకునే భూభాగం మాత్రమే తప్ప, అంటే వీళ్ళు వాడుకునే భూభాగం మాత్రమే తప్ప సమాన హక్కులు ఉన్న పౌరులు కారు. పాకిస్తాన్ ఈ పీఓకేని ఒక బంగారు గుడ్లు పెట్టే బాతులా వాడుకుంటూ ఉంది. ఈ ప్రాంతం నేచురల్ రిసోర్సెస్తో ఎంతో సుసంపన్నమైంది. సింధు నదీ వ్యవస్థ ఇక్కడే ఉంది. జల విద్యుత్,
విలువైన అడవులు, గ్రాఫైట్, బెంటనైట్, లెమనైట్, మార్బుల్, అలాగే రత్నాలు లాంటి ఖనిజాలు ఇక్కడ అపారంగా ఉన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ఈ రాష్ట్రాల వ్యవసాయ భూములకు కావలసిన సాగునీటిలో దాదాపు 70% ఇదిగో ఈ POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ నుంచే వెళుతుంది. అంతేకాదు పాకిస్తాన్ మొత్తం కరెంటు సప్లైలో 10 నుంచి 15%, వింటున్నారా, ఏకంగా 10 నుంచి 15% హైడ్రో పవర్ ఈ ప్రాంతం నుంచే వస్తుందండి. ప్రఖ్యాత నేచర్ జర్నల్ 2025లో ప్రచురించిన రిపోర్ట్ చూస్తే మీ గుండె తరుక్కుపోతుంది. మీ గుండె కాదు, మన గుండె తరుక్కుపోతుంది. ఇక్కడి జనాభాలో 66% మంది వ్యవసాయం, పశుపోషణపైనే ఆధారపడి బతుకుతున్న జీవితాలు. దాదాపు 29% మంది ప్రజలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నారు. ఇది పాకిస్తాన్ నేషనల్ యావరేజ్ అరౌండ్ 19.9% కంటే చాలా ఎక్కువ. మొత్తం AJKలో 57.1% మంది ఆహార కొరతతో బతుకుతూ ఉన్నారు. పర్వత ప్రాంతాల్లో ఈ సంఖ్య ఏకంగా 90%కి పైగా ఉంది. అంటే అక్కడ 10 ఇళ్లల్లో 9 ఇళ్లకు సరిగ్గా తిండి కూడా దొరకటం లేదు. వాలంటరీ నేషనల్ రివ్యూ రిపోర్ట్ ప్రకారం POKలోని 5 ఏళ్లలోపు పిల్లల్లో 39% మంది ఎదుగుదల లోపంతో బాధపడుతూ ఉన్నారు. అదే ఏజ్ గ్రూప్లో 14% మంది తక్కువ బరువుతో, 4% మంది కృషించిపోయి ఉన్నారు. ప్రతి 1000 మంది పిల్లల్లో 47 మంది పుడుతూనే చనిపోతున్నారంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రసూతి మరణాలు కూడా 1,00,000 కాన్పులకు 104గా ఉన్నాయి. ఇది పాకిస్తాన్ దాస్తున్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అసలు స్వరూపం. అక్కడున్న ప్రజలకు అటు పాకిస్తాన్ పాలనతో తిప్పలు, ఇటు ఇండియాలో కలవలేని పరిస్థితి. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ను అంటే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని అనుకుంటూ ఉంది. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తోంది కేంద్రం. ఇండియాలో కలిస్తే, అవును ఇండియాలో కలిస్తే అయినా తమ బతుకులు బాగుపడతాయేమోనని POK ప్రజలు కొంతమంది బలంగా కోరుకుంటూ ఉన్నారు. గిల్గిత్ బాల్టిస్తాన్ ఈ ప్రాంతంలో కొంతమంది స్థానిక నాయకులు, హక్కుల కార్యకర్తలు భారతదేశంలో కలవాలి అని ఆకాంక్షను చాలా సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. అంజద్ అయ్యూబ్ మీర్జా లాంటి ప్రముఖ POK యాక్టివిస్టులు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతూ పాక్ ప్రభుత్వం తమను తీవ్రంగా అణిచివేస్తోంది అని, తాము అక్కడ ఉండలేం, భారతదేశంలో విలీనం కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకురావడం అక్కడ పరిస్థితులు ఏంటో మనకు చెబుతూ ఉంది. అభివృద్ధి లేదు, తిండి లేదు, కరెంటు లేదు, అడిగితే హక్కులు లేవు. పైగా ప్రశ్నించిన లీడర్ల తలలకు ₹1 కోటి వెల. ఇది ఈరోజు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితి. ఈ అణచివేత ఎన్నాళ్ళు సాగుతుంది? అంతర్జాతీయ సమాజం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా? పాకిస్తాన్ తన పాపాలను ఎలా కడుక్కుంటుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. POKని ఇండియాలో కలపాలని మీరు కూడా అనుకుంటున్నారా? మీరు భావిస్తున్నారా? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీరు కోరుకుంటున్న ఆ కళ నిజం కావాలంటే ఈ గొంతులన్నీ ఏకం కావాలి, అంతర్జాతీయంగా వినిపించాలి. మీరు మాట్లాడలేకపోయినా పర్వాలేదు, కింద కామెంట్ బాక్స్లో మీ మాటను చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో, నా దగ్గర ఈ సబ్జెక్ట్ లేదనుకుంటున్నారో వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. వాళ్ళ గొంతుక మీరు కావచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కోసం R Stream వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఎప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోయి ఉంటే కనుక.